దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని యాక్టివ్‌గా పనిచేస్తూ ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పిపోయింది. ఇరాన్ అయితే దుబాయ్‌ని ఆర్థికంగా నాశనం చేయటం, టూరిజం మళ్ళీ పుంజుకోకుండా చేయటం, దాన్ని ఎదుగుదల లేకుండా చేయాలన్న కుట్ర చేస్తుంది. సౌదీ అరేబియా మీద తగ్గించి దుబాయ్ మీదనే పోస్తుంది. అందుకని సౌదీ అరేబియా, దో ఎ ఇరాన్ కలిసి ఏమన్నా ఇలాంటి గేమ్ ఆడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. అది పక్కన పెడితే తాజాగా 7 చోట్లన దాడులు చేసింది డ్రోన్లతో. 6 చోట్ల మిస్సైళ్లతో దాడులు చేసింది. 39 డ్రోన్లు ప్రయోగించింది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ధ్వంసానికి మరొకసారి ప్రయత్నం జరిగింది. దుబాయ్‌లో ఉన్నటువంటి వాణిజ్య కట్టడాలు, ఆయిల్ క్షేత్రాల ధ్వంసానికి డ్రోన్లు, మిస్సైళ్ల ద్వారా ప్రయత్నిస్తే దుబాయ్‌కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటి దారిలోనే అడ్డుకున్నాయి, ధ్వంసం చేసినాయి. ఆ సందర్భంగా ఆ మంటలు, ఆ డెబ్రిస్ కింద పడి కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడ్డారు.